కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము నుండి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? దేవుని రాజ్యానికి వెళ్ళాలి, పరలోక రాజ్యం చేరాలి, పరలోక రాజ్యంలో దేవుని బిడ్డలుగా ఉండాలి అనే ఆశ అందరికీ ఉంది. కానీ అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారేరని మీరు ఎరుగరా? మోసపోకుడి. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, తాగుబోతులైనను. తాగకూడదని బైబిల్ ఎక్కడుందని అడిగాడు ఒక ఆయన. తాగితే పరలోకం ఎందుకు పోనండి అన్నాడు ఒక ఆయన. తాగుల్లోనే మాకు మోక్షం ఉందన్నాడు ఒక ఆయన. తాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. నేను తాగనంత మాత్రాన మంచివాడు అనుకుంటే కుదరదండి. తాగేవాడు తాగి తందనాలు దొక్కుతుంటే తిట్టేవాడు తిట్టని తిడుతూ ఉంటాడు. దూషకుడు పోడు, తాగుబోతూ పోడు, వ్యభిచారులు పోరు, జారులు పోరు, దొంగలు పోరు, దోచుకునేవారు పోరు. దోచుకునేవారు ఎంత భయంకరం! ఈ రోజున అన్నదమ్ములు ఒకరి దగ్గర ఒకరు దోచుకోవడానికి, తల్లిదండ్రుల దగ్గర దోచుకోవడానికి, బిడ్డల దగ్గర దోచుకోవడానికి మనుషుడు స్వార్థప్రియుడిగా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది, అన్యాయంగా ప్రవర్తించేవాడు పరలోక రాజ్య వారసులుగా కాలేడు. పరలోక రాజ్యానికి పోయే సమయం ఆసన్నమైపోయింది. మీరు మారు మనస్సు పొందండి, మీ పాపములు ఒప్పుకొనండి. మీ ముందు ఈ లిస్టు పెట్టుకొని, చారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనము గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోభులు, తాగుబోతులు, దూషకులు, దోచుకునేవారు. ఎంతమంది ఈ రోజున కాలేజెస్లో, హాస్టల్స్లో పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు, యవన బిడ్డలు లైంగిక పాపాలకు చోటిచ్చి అది పాపం కాదులే అనుకుంటున్నారు. దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది, పురుష సంయోగులు, ఆడంగితనము గలవారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. నీ దేహాన్ని అపవిత్రపరుచుకునే ఏ దుష్ట స్వభావమైనప్పటికీ. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు శారీరకంగా పాపం చేయడం లేదు, కానీ మానసికంగా పాపం చేస్తున్నారండి. అపవిత్రమైన దృశ్యాలు చూస్తూ, ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత నగ్నమైన దృశ్యాల కోసం, నగ్నమైన లైంగిక పాపాలతో కూడినటువంటి వీడియోస్ కోసం ఎదుక్కుంటూ అర్ధరాత్రుల వరకు వాటిని చూసుకుంటూ మానసికంగా మనసంతా పాడు చేసుకొని వాళ్ళు చదువు మీద మనసు పెట్టలేరు, ఇతరులను మంచి దృష్టితో చూడలేరు. జాగ్రత్త. కామాతృత, శరీర ఇచ్ఛలు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము అన్న దావీదు వలె నీవు దేవుని బిడ్డవైతే అపవిత్రమైన వాటిని చూడకుండా నీ కన్నులు తిప్పివేయాలి. నీ దేహాన్ని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ, నీ శరీరాన్ని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ, నేను పరలోకం వెళ్ళిపోతాను, నేను క్రైస్తవుని కదా, నేను బాప్తిజం పొందాను కదా, నేను కానుక ఇచ్చాను కదా, నేను చర్చికి వెళ్తాను కదా అనటం వల్ల ప్రయోజనం లేదండి. నరకంలో యేసు ప్రభువుని గురించి విన్నవాళ్లే ఎక్కువ ఉంటారంట, వినని వాళ్ళు తక్కువ ఉంటారంట. తెలుసా? వినని వాళ్ళకి వారి మనసాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడంట దేవుడు. కాబట్టి వారిలో కొంతమంది క్షమించబడతారు. విని వాక్యాన్ని ఎరిగి ఇది పాపమని దాన్ని చేసేవాడికి కఠినమైన శిక్ష ఉంటుంది. ఒకవేళ లిస్టు పెట్టుకుంటే మనలో ఎవరము పరలోకానికి వెళ్ళటానికి ఫిట్ కాదేమో, యోగ్యులం కాదేమో. కానీ తర్వాత వచనం చూడండి, మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా తీర్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎలాంటి వారైనా, మీరు వ్యభిచారులైనా, తాగుబోతులైనా, దొంగలైనా, అపవిత్రులైనా, మీరు ఎలాంటి వారైనా యేసుక్రీస్తు దగ్గర ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది. మీలో కొందరు అట్టివారై ఉంటేని కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీరు కడగబడి, పరిశుద్ధపరచబడి, నీతిమంతులుగా. ఈ కూడికలు అందుకేనండి, మిమ్మల్ని కడగడానికి, మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి, మీ పేర్లు నీతిమంతుల జాబితాలో జీవగ్రంథంలో రాయడానికి, ఈ లోకాన్ని విడిచినప్పుడు పరలోక రాజ్యంలో ఉండడానికే ఉజ్జీవ సభలో. ఊరకే కాసేపు అందరూ సంతోషంగా సభ కూడి పాటలు పాడుకొని వెళ్ళిపోవడానికి కాదండి. ఈ రాత్రి కూడా వారు ఎవరు నరకానికి వెళ్ళకూడదు.
ఈ రాత్రి ఇక్కడ ఉన్న వారెవరూ మీ పాపములలో మీరు కొనసాగకూడదు. మీ విడిచిపెట్టలేని మానలేని పాపము నుండి మిమ్మల్ని విడిపించటానికి, కడగటానికి, పరిశుద్ధపరచడానికి ప్రభు ఇక్కడ ఉన్నాడు. మన చేతిలో ఉన్న ఏదన్నా వస్తువు బురదలో పడిపోతే దాన్ని నీళ్ళతో కడిగితే పోతుంది. కానీ ఒక బంగారపు ముద్ద కలుషితమైపోయిన టంకంతో నిండిన బంగారం ముద్ద బురదలో పడితే అది నీళ్ళల్లో కడిగితే పైన శుద్ధి అవుతుంది. కానీ దాంట్లో ఉన్న ఆ టంకం లేక అది ప్యూర్ గోల్డ్ అవ్వాలంటే దాన్ని అగ్నిలో వేసి ఏం చేస్తారో కాల్చి దాన్ని తీసేస్తారు. యేసు ప్రభు చెప్తున్నాడు, మిమ్మల్ని ఊరికే కడగటం కాదంట, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను, మిమ్మల్ని శాంటిఫై చేస్తాను. యోబు అంటున్నాడు, ఆయన నన్ను పరిశోధించగా నేను మంచి సువర్ణం వలె బయటకు వచ్చాను. యేసు ప్రభు మన శరీరంలో నవనాడులలో మిళితమైపోయిన ఆ పాప స్వభావం నుండి మనల్ని విడిపించడానికి శక్తిమంతుడు. హల్లెలూయా. ఎందుకు? నవనాడులలో మిళితమైపోయిన మన పాతాదాము స్వభావం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన నుంచి మిమ్మల్ని విడిపించడానికి నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచించబడితేరని ఎరగరా? తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి ఆ స్వభావం, మన తాత అయిన ఆదాము యొక్క స్వభావము, ఆ పడిపోయిన పాతాదాము స్వభావము నుండి మనల్ని విడిపించగలిగిన శక్తి మన యేసు ప్రభువుకుంది. యేసుక్రీస్తును నమ్మిన వాడు మరలా కక్కిన దానిని తిరిగే కుక్కలాగా ఉండడు. ఈ రోజున క్రైస్తవులకి క్రైస్తవత్వం అనేది అలవాటైపోయింది. అందుకే మన భారతదేశంలో క్రైస్తవులు అంటే మనుషులకు చులకనైపోయింది. ఇదొక మతం అనుకుంటున్నారు. నిజమైన క్రైస్తవుడు పాపం వైపు తిరగడు. ఇలాంటి మీటింగ్లో కూర్చొని ఒక ఆమె సహోదరి ఇంటికి వెళ్ళి, ప్రభువా నీకు స్తోత్రం నాయనా, నాకు దర్శనములు దయచేయి ప్రభువా, నాకు వాగ్దానం దయచేయి నాయనా అని చక్కగా మాటలతో ముద్దుగా ప్రార్థన చేస్తే ఒక కుక్క వచ్చిందంటండి. కుక్క వచ్చి అని కక్కిందంట. ఆ కక్కి మళ్ళీ అని తినిందంట. అంతలోకి మెలకు వచ్చి కూర్చుంది. చిచి ఏంది ప్రభువా, దర్శనం చూపించమంటే ఇలాంటి దర్శనం చూపించేవండి ఆయన, అదే నీ బతుకు అన్నాడట దేవుడు. అదే నీ బతుకు. పాపినయ్యా ఇంకెప్పుడు చేయనయ్యా అని ఒప్పుకుంటున్నావు, మళ్ళీ పోయి చేస్తున్నావు, మళ్ళీ ఒప్పుకుంటున్నావు, మళ్ళీ చేస్తున్నావు, మళ్ళీ ఒప్పుకుంటున్నావు, మళ్ళీ చేస్తున్నావు. కక్కిన దానికి తిరిగిన కుక్కలాగా ఉంది మీ భక్తి అన్నాడు. అందుకే కడుగుబడిన పంది మళ్ళీ బురదకు తిరిగినట్టుగా ఉంది మీ భక్తి అన్నాడు. అంతే. ఎందుకంటే ఆ పంది స్వభావం, బురదను ప్రేమించే స్వభావం, అది ఎన్నిసార్లు కడిగినా మళ్ళీ అక్కడికే పోయి పడుతుంది. అది కాదండి, యేసు ప్రభు కడగటం కాదు మనల్ని చేసేది, ఆ స్వభావాన్ని తీసేస్తాడు. మనలో ఉన్నటువంటి ఆ పంది స్వభావము, ఆ కుక్క స్వభావము, ఆ నీచ స్వభావము, ఆ పాపాన్ని ప్రేమించే స్వభావము తీసివేస్తాడు. పాపం నిన్ను ఆకర్షించదు. ఉదరగారు పందిని ప్రేమించి ఆ పందిని పెంచుకుంటానంటే అది బురద గంటకి వెళ్ళిపోతుంటే ఏం చేయాలంటే, ఇంకో డాక్టర్ గారు వచ్చి అన్నారు, గొర్రెపిల్ల గుండె మార్చేస్తే అది మారిపోద్ది అన్నాడంట. గొర్రె గుండె పెట్టి సర్జరీ చేసిన తర్వాత ఆ పందిని బురద దగ్గర తీసుకెళ్ళి వదిలిపెట్టినా సరే అది పడిపోయి వచ్చేస్తుందంట. ఎందుకంటే దాని మూతి మారలేదు, తోక మారలేదు, రంగు మారలేదు, కానీ ఏం మారింది? గుండె మారింది. క్రైస్తవుడు మనిషి పై వేషభాషలు మారటం కాదండి, నీ మనస్సు మారాలి. నీ మనస్సు మారాలి. ఎంత భయంకరమైన తాగుబోతువైనా, ఒకప్పుడు తాగుడు వాసన చూస్తే ముక్కులు ఎగరేసిపోయి తాగేవాడివైనా, యేసుక్రీస్తు నిన్ను మార్చినప్పుడు నీ పక్కన 100 మంది తాగుతున్నా ఆ వాసన నీకు వచ్చినట్టునే నీకు అసహ్యం వేస్తుంది. ఆ వాసన ఒకప్పుడు నువ్వు ప్రేమించిన వాసన ఇప్పుడు నీకు అసహ్యం వేస్తుంది. ఒకప్పుడు నువ్వు ప్రేమించిన పాపాన్ని ఇప్పుడు నువ్వు అసహించుకుంటావు. అలాంటి స్వభావం ఎంతమందికి ఉంది ఇక్కడ? ఒకప్పుడు పాపాన్ని ప్రేమించిన మనం వాళ్ళ పాపాన్ని అసహించుకుంటున్నామా? ఆ పాపము నుంచి విడుదల పొందున్నామా? యేసుప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని కడగటమే కాదు, నేను మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను, నిన్ను నీతివంతులుగా తీరుస్తాను. ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. ఉచితంగా ఇచ్చే రక్షణ అండి. యేసుప్రభువా నా హృదయంలోనికి రా, నేను పాపిని, నన్ను క్షమించంటే మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేస్తాడు. ఒక ఆయన యేసుప్రభుని నమ్ముకోయ్యా, ఆయన నిజమైన దేవుడయ్యా అని చెప్తుంటే ఆ పక్కన ఉన్నాడు అన్నాడంట, ఎట నమ్మంటావు, నిరూపించు, ఏదైనా సూచనలు చూపించు అని దబాయిస్తా ఉన్నాడంట.
ఈయనకు ఎంత ప్రేమగా మెల్లగా చెప్పినంతసేపు చెప్పాడు. ఆ పక్కోడు వినకపోతే యేసుప్రభు ఉన్నాడని ఏంటి నిరూపణ అంటే, నువ్వు ఇంకా బతుకున్నావు చూడు, అదే నిరూపణ అన్నాడంట. వాడు కొంచెం దత్తపడా, అంటే ఏంటి అంటే, నేను మనుషుల్ని పట్టుకొని తినే నరమాంస భక్షకుండా అయ్యా, నీలాంటోడు కనపడితే నంచుకొని తింటాను. యేసుప్రభు నా స్వభావాన్ని మార్చాడు కాబట్టి నువ్వు ఇంకా బతుకున్నావు ఇక్కడ. అలా ఇంకా నిజమా నాయన, నమస్కారం నాయన. ఏంటండి, యేసుప్రభు నరమాంస భక్షకుల్ని మారుస్తున్నాడు, తాగుబోతుల్ని మారుస్తున్నాడు. కొరడా తీసుకొని కొట్టేవాడండి, హింసించేవాడండి, జుట్టు పట్టుకొని ఈడ్చేవాడండి సౌలు. క్రైస్తవుల్ని ఎంత బాధ పెట్టేవాడంటే గుర్రం మీద ఈడ్చుకుంటూ పోయేవాడు వాళ్ళని. అలాంటి వాడు యేసుప్రభు నమ్ముకున్న కొరడాలతో కొడుతుంటే హల్లెలూయా అంటున్నాడు. ఈ యేసునామంలో దెబ్బలు తింటాం నాకు భాగ్యం అంటున్నాడు. ఒకడు కొట్టచ్చు కావాలంటే కొడతల్లా. ఎందుకంటే ఏం మారింది? ఆయన జీవితం మారిపోయింది, ఆయన మనసు మారిపోయింది. క్రీస్తు విషయమై శ్రమ పడటం గొప్ప భాగ్యం అంటున్నాడు. ఇది నాన్న నిజ క్రైస్తవులు ఈ లోకానికి కావాలండి. క్రైస్తవులని చెప్పుకునే వారు అక్కర్లేదండి, బతికి చూపించే వాళ్ళు కావాలి. యేసు ప్రభువును మన బ్రతుకుల్లో ఇతరులకు చూపించాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు కడగాలని, పరిశుద్ధపరచాలని, మీ పేర్లు నీతిమంతులుగా తీర్చి జీవగ్రంథంలో రాయాలని ఆశపడుతున్నాడు. మరి మీరు ఇష్టపడతారా? మీరు మీ జీవితాల్లో యేసు ప్రభువుకి అప్పగిస్తారా? నన్ను యేసయ్య కడగడానికి నేను ఒప్పుకుంటాను అంటారా? ఏంటో ఆలోచించి చేయి చూపిస్తున్నారు కొంతమంది. అప్పుడే కాదండి, ఇంకో 3 నెలలు అయ్యాక, నాకు 3 సినిమాలు ఉన్నాయి చూసేశాక, పక్కింటి వాళ్ళు 4 తిట్లు తిట్టాలి, మొన్నే తిట్టెళ్ళారు, ఈ మీటింగ్ అని వచ్చేసాను, వెళ్ళి తిట్టేశాక అప్పుడు మార్చుకోమనండి. తర్వాత ఇంకా కొంచెం రోజులు ఇంకా ఏంటో ఉన్నాయండి లోకాల్లో, కొంచెం చూసుకున్నాక వచ్చే సంవత్సరం మారుతాను, జనవరి 1కి మారుతానండి. చాలామంది చెప్తుంటారు నాకు, జనవరి 1కి మారుతారంట వాళ్ళు. ఏమంటే జనవరి 1ని మారిని 10 రోజులు బాగుంటారు, మళ్ళీ 11వ రోజు నుంచి మళ్ళీ మామూలే. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. మీరు పూర్ణ హృదయంతో మీ స్థితిని దేవుని దగ్గర ఒప్పుకుంటేనండి, చెప్పుకుంటేనండి ప్రభు విడిపిస్తాడు. ప్రభు విడిపిస్తాడు. మన పాపాలు మనుషుల దగ్గర ఒప్పుకుంటే ఒకవేళ మన వాళ్ళు కించపరుస్తారేమో, కానీ యేసయ్య దగ్గర ఒప్పుకుంటే ఆయన మనల్ని హత్తుకుంటాడు, ఆయన మనల్ని మరింతగా ప్రేమిస్తాడు. ఆయన సన్నిధిలో మన పాపముల కొరకు పశ్చాత్తాపడ్డప్పుడు పరలోకంలో సంతోషం కలుగుద్దట. మారు మనస్సు పొందాలని నీవు ఆశపడితే చాలు, మనసు మార్చేవాడు ఆయన. నీ మనసు మారినప్పుడు నీ స్వభావము, నీ మాటలు, నీ చూపులు, నీ క్రియలు, నీ జీవితం అంతా మారిపోతుంది. దానికి నేనే సాక్షినండి. నేను మారనోడినైతే ఇలాగ ఉండను, ఇక్కడ ఇలా ఉండను. దేవుని సేవలో నేను వేరేలాగా ఉండేవాడిని, నా పిల్లల్ని వేరేలాగా పెంచేవాడిని. యేసు ప్రభు గొప్పవాడు కాబట్టి, ఆయనకి మించిన వాడు ఎవడు లేడు కాబట్టి, ఇంతకంటే గొప్ప భాగ్యం వేరే లేదు కాబట్టి, ఆయన సువార్తను ప్రకటించేదానికంటే గొప్ప పని ఈ లోకంలో మరొకటి లేదు కాబట్టి, నేను ప్రేమించిన నా ప్రభు నన్ను దీవిస్తున్నాడు కాబట్టి, నన్ను ఆదరిస్తున్నాడు కాబట్టి నేను ఆయన్ని పట్టుకొని బ్రతుకుతున్నాను. ఆయన్ని పట్టుకున్న వాళ్ళు ఎవడైనా సరే ఆయన దీవిస్తాడు. ఆయన పక్షపాతి కాదు. నీ పూర్ణహృదయంతో నీవు ప్రభుని ప్రేమిస్తే నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు. సగం సగం బతుకు వద్దండి, సగం సగం భక్తి వద్దండి. ఎఫ్రాయిము తిప్పివేయబడని అప్పంలాగా ఉంది అని చెప్పాడు దేవుడు. అప్పం అండి, దోశ ఇటు తిరగకపోతే ఒక పక్కే కాలింది అనుకోండి, ఒక పక్క మాడింది, ఒక పక్క ఉడకలేదు అనుకోండి, అది ఎందుకు మనకి వస్తుంది చెప్పండి? కుప్పలో పడేయాలి, తినటానికి మనకిరా. ఈ రోజుల్లో క్రైస్తవులు అనేవారు ఒక పక్క భక్తి, మరొక పక్క భుక్తి, మరొక పక్క పాపం. ఈ రోజున యేసుక్రీస్తు నిన్ను అపాద మస్తకము పరిశుద్ధపరచాలని ఆశపడుతున్నాడు. నిజంగా చెప్పండి, నేను యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలని, నిజమైన దేవుని బిడ్డగా బ్రతకాలని, నా పాపముల నుంచి నేను విడిపించబడాలని, ఆయన రాజ్య వారసుడిగా ఉండాలని ఆశపడుతున్నాను అన్న వాళ్ళు ఒకేసారి పూర్ణ హృదయంతో హల్లెలూయా చెప్పండి. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడు ఒక గొప్ప కార్యాన్ని ఇప్పుడు చేయబోతున్నాడు. ఈ సమయంలో దేవుని ఆత్మ నిన్ను స్పందించటానికి, త్వరలో యేసుక్రీస్తు మేఘారూఢుడై రాబోతున్నాడు. ఆ పరలోక రాజ్యానికి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళాలని ఆయన వచ్చేలోగా నీవు నీ జీవితాన్ని మార్చుకోకపోతే, అయ్యో అది వేదనకరమైన సమయం. అప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడ్చినా నిన్ను విడిపించేవాడెవడు ఉండడు. అది నీ త్రాగుడైనా, అది నీ వ్యభిచారమైనా,
అది నీ దొంగ బుద్ధి అయినా, అది నీ నీచ స్వభావమైన, అది పాతాదాము స్వభావమైన, ఈ రాత్రి నిన్ను కడగాలని, నిన్ను పరిశుద్ధపరచాలని పరిశుద్ధాత్ముడి మీద కుమ్మరిస్తున్నాడు. పరిశుద్ధ అగ్నిలో నీ పాప స్వభావము కాల్చబడి ఇకను పాపము చేయకుండా, ఇకను లోకాన్ని ప్రేమించకుండా, ఇక మీదట దేవుని కొరకు సాక్షిగా జీవించినట్లుగా ఒక అద్భుత కార్యం జరగబోతుంది. నోరు తెరిచి ప్రభుత్వం చెప్పండి, పాపిని ప్రభా, దోషిని నాయన, నిన్ను బాధ పెడుతున్నాను, నన్ను పాడు చేసుకుంటున్నాను, నన్ను క్షమించయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు మాట చెప్పండి. ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఒక్కసారి ఆకాశం నుండి తొంగి చూడు నాయన. ఈ ఆవిడలో నిలబడి తమ చేతులెత్తి నీకు మొరపెట్టుకుంటున్న వారిని చూడు నాయన. ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు వస్తుందో, ఏ గుండెల్లో నుంచి ఏ ప్రార్థన వస్తుందో అది విని వారికి విడుదల ప్రసాదించుము నాయన. ఇక్కడున్న తాగుబోతులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. మరెన్నడూ వారి తాక్కుండా వారి స్వభావాన్ని మార్చు నాయన. ఇక్కడున్న జగడగొండిలను, ఇక్కడికున్న భేదాలు కలుగు చేసేవారిని, ఇక్కడికున్న దొంగ స్వభావం కలిగిన వారిని, ఇక్కడున్న వ్యభిచార మనసుతో ఉన్నవారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. వ్యభిచార పాపం వల్ల తెచ్చుకున్న ఎయిడ్స్ రోగంతో బాధపడుతున్న వారిని పశ్చాత్తాపడి వారి పాపములు ఒప్పుకుంటుండగా నీ పవిత్ర రక్తాన్ని వారి మీద కొమ్మరించి ఆ రోగము నుంచి ఈరోజే వారిని స్వస్థపరిచి నీ సాక్షులుగా చేసుకుని ఆయన. అప్పుల్లో పడ్డామని, అజ్ఞానంలో కుటుంబాన్ని కూలగొట్టుకున్నామని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్న వారి జీవితాల్లో ఇది మొదలుకొని నేను ఆశీర్వదించదను అన్న మాట అక్షరాలను నెరవేరుటకు సహాయం చేయను ఆయన. పాత బతుకు వారిగా కాక నూతన స్వభావాన్ని కలిగి నూతన జీవితాన్ని జీవించినట్లుగా నీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయను ఆయన. నీ రక్తములు మమ్మల్ని కడిగయ్యా, నీ పరిశుద్ధాత్మ అగ్నితో మమ్మల్ని పరిశుద్ధపరిచయ్యా. మా పేరు నీ జీవగ్రంథంలో రాయబడుటకు, మేమందరము నీ రాజ్య వారసులవుటకు సహాయం చేయము. నీ గొప్ప తలంపులు, నీ ఆలోచనలన్నీ కూడా ఈ అంచె దినాలలో మా పట్ల నెరవేరుటకు, ఈ లోకమంతటికి మేము సాక్షులు ఉండటకు సహాయం చేయము. నీ సన్నిధి మాకు దయచేయి ప్రభువా. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరల ఈ లోకములో మేము కలుసుకుని నిన్ను స్తుతించుటకు, లేకపోతే పరలోకములో నీ రాజ్యములో నిరంతరము కలిసి జీవించే భాగ్యాన్ని మాకందరికీ నీ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఫిబ్రవరి 16వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939
3939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తాను. తప్పక వస్తారు కదా. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే, నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ